హలో వెల్కమ్ టు సాక్షి. ఈ నెల 25న లైగర్ లయన్ అండ్ టైగర్ మిక్స్ బ్రీడ్ చాలా క్రాస్ బ్రీడ్ అంటూ రోడ్ చేయబోతుంది థియేటర్స్లో. సో ఎలా ఉంటుందంటే మళ్ళీ చెప్పాలా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో యాటిట్యూడ్కి ప్యాంట్ షర్ట్ వేస్తేనే కాదు, షర్ట్ ఇప్పేసినా ఎవరు అంటే విజయ్ దేవరకొండ. యా విత్ అనన్య, ద బ్యూటిఫుల్ అనన్య విదాస్. సో లెట్స్ స్టార్ట్. ఐ నో దట్ ఇండియా అంతా ప్రమోషన్స్ చేసి రైట్, నిన్న వరంగల్లో ఫంక్షన్, ఆ తర్వాత ఫ్యాన్స్ మీట్, తర్వాత వెంటనే ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు రైట్. ఎటు సినిమా గురించి అడిగితే పెద్దగా చెప్పరు రైట్. డిఫరెంట్ గా ఏం అడిగితే బాగుంటుందో ఒకసారి మాకు చెప్తే ఆ రూట్ లో వెళ్ళిపోవాలి. నేను చెప్పాలా ఇప్పుడు ఇదో పని నాకు? లేదు, మీ ఇంటర్వ్యూలు నేను చాలా ఎంజాయ్ చేస్తా. మీరు ఏది అడిగినా చెప్తాం. యా విజయ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాల్సింది ఏంటంటే, మీ సుదర్శన్ లో ఫంక్షన్ తర్వాత అంతకు ముందు మీ సినిమాలు చూసిన ఒక యాటిట్యూడ్ అనేది, హీరోకి యాటిట్యూడ్ అనేది హీరోయిజం వల్ల వస్తుందా, హీరోయిజం యాటిట్యూడ్ తోటి బిల్డప్ అవుద్దో నాకు తెలియదు. కానీ యూ స్టడీడ్ ఇన్ సత్యసాయి కాలేజ్ స్కూల్, సో రైట్, అండ్ నాట్ వెరీ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు. సో చిన్న క్యారెక్టర్ నుంచి తీసుకుని వచ్చిన వాళ్ళు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ద కల్ట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు దే జస్ట్ డోంట్ ఫాలో ఎనీ హీరో ఆర్ ఎనీ యాక్టర్, దే బిలీవ్ జెన్యూన్లీ దిస్ ఇస్ దట్ పర్సన్ అని, రైట్. సో వేర్ ఈస్ దిస్, లైక్ వాట్ ఈస్ విజయ్ యాక్చువల్లీ? అంటే నాకు పూర్తిగా నేను ఎవరో తెలియదు, జెన్యున్గా నేను ఎవరో నాకు తెలియదు. కానీ నాకు ఒక్కటి తెలుసు, నాకు అనిపించింది నేను మాట్లాడతా, నాకు నచ్చినట్టు నేను ఉంటా. అండ్ నాకు అన్నిటికంటే అది ఇంపార్టెంట్. నచ్చినట్టు బ్రతకలేకపోతే ఇంకా సూపర్ స్టార్ అయ్యండి, ఎంత డబ్బులున్నా, లైఫ్లో ఎంత సంపాదించినా లాభం లేదు. ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు నచ్చినట్టు ఉండగలగాలి, నచ్చింది చెప్పగలగాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సినిమా ఫీల్డ్ లో చెప్తుంటారు కదా, నచ్చినట్టు నువ్వు ఉంటేనో, ముక్కుసూటిగా ఉంటే నడవదు అని. బట్ దానికి ఆ బ్యారికేడ్స్ అలాంటి నోషన్స్ అన్ని బ్రేక్ చేసి ఈరోజు విజయ్ దేవరకొండ వచ్చారు. డోంట్ యూ థింక్ సో? ఇట్ ఈస్ హార్డ్. అంటే దెర్ విల్ బి పీపుల్, అంటే ఇప్పుడు ఇంతమంది ప్రేమిస్తున్నారంటే నచ్చినట్టు ఉంటున్నా కాబట్టి ప్రేమిస్తున్నారు. అంత ప్రేమ ఉన్నప్పుడు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. నచ్చినట్టు ఎట్లా మాట్లాడతావు, ఎట్లా మాట్లాడతావు అని ఉండొచ్చు. నాకు ఇది ఇంపార్టెంట్, నాకు నచ్చినట్టు నేను ఉండాలి, నచ్చినట్టు మాట్లాడాలి. చాలా ప్రేమ ఉంది, నచ్చని వాళ్ళు ఉన్నా కూడా నాకు ఓకే. ఎవరి ఒపీనియన్, అందరికీ ఒకరు నచ్చరు, నాకు కూడా అందరు నచ్చనప్పుడు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఎంటైర్ వరల్డ్ to love me. But I haven't come across a single person who says we don't like Vijay. Oh, that's good. That's good. Yeah, what is this guy about? You got to tell me. I mean, even I'm yet to fully understand what he's about, because I discover something new about him every day. Yeah. But I think at the core of it, he's just very simple and he's very honest, and I think that makes him very relatable to everyone. He's very passionate about his work, and he has this quiet fire that I think people can just see through his eyes. And yeah, I feel like people feel like if he can do it, then they can do it too, and that's why it forms this personal connect. సో ఐఎమ్ షూర్ పూరి గారు కూడా ఐదర్ లైగరో లేకపోతే టైగరో కాకుండా లైగర్ అని పెట్టడానికి ఎక్కడో ఇది తెలిసి, లేకపోతే హీ స్టడీస్ చాలా చూస్తూ ఉంటారు మనిషిని. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ అండర్స్టాండ్స్ మీ. అంటే నేను చెప్పనివి కూడా అర్థం చేసుకునే రకం పూరి గారు. అంటే నా గురించి నాకే చెప్తాడు, నువ్వు ఇట్లా చేస్తావు అంటే అవును కరెక్టే కదా అనిపించే కొందరు ఉన్నారు. ఐ థింక్ ఐ కౌంట్ లైక్ 2-3 people who understand me to that level, and పూరి గారు అందులో ఒకరు. వండర్ఫుల్. ఏంటి డబ్బులు బాగా సంపాదించేశారా విజయ్? 2 కోట్లు పంపించినా వద్దు, ఫస్ట్ మీరు చూసుకోండి అని చెప్పేంత? అంటే డబ్బులు అవసరం లేదని కాదు, ఎక్కువ ఉన్నాయని కాదు, కానీ అంటే తినడానికి ఉన్నాయి, ఈఎంఐలు కట్టడానికి ఉన్నాయి, బాగానే ఉన్నాయి డబ్బులు, పెట్రోల్కి డబ్బులు ఉన్నాయి. ఆ టైంలో అంత అవసరం లేకుండే. దానికంటే ఇంపార్టెంట్ సినిమా. అప్పుడు ఒక టైంలో కోవిడ్లో సినిమాలు రిలీజ్లు అవ్వడం ఆగిపోయినాయి, థియేటర్లు మూసుండే. సో అందరు రిలీజ్లు పుష్ చేశారు. అట్లా అయ్యేసరికి ఇండస్ట్రీలో మనీ రొటేషన్ ఆగిపోయింది. ఎందుకంటే సినిమాలు రిలీజ్లు అయితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వేరే సినిమా మీద పెడతారు.
సడన్గా రిలీజ్ ఆగిపోయేసరికి ఫైనాన్స్ క్రంచ్ వచ్చి మేము షూటింగ్ వెళ్ళలేకపోయినాం బికాస్ దెర్ వాజ్ నో మనీ. అలాంటి టైంలో చార్మీకి కొన్ని డబ్బులు వస్తే షూటింగ్కి నా పేమెంట్ అప్పటి వరకు ఇవ్వలేదు. సో షీ సెండ్ మీ సమ్ మనీ బికాజ్ ఎవ్రీ వన్ వాజ్ టైట్ దెన్ అండ్ స్కెడ్యూల్ ప్రకారం నాకు ఇవ్వాలి. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, నాకు నడుస్తుంది ఇల్లు, సినిమా ఇంపార్టెంట్, మనం స్కెడ్యూల్ చేద్దాము, ఆ తర్వాత ఎప్పుడైనా తీసుకుంటా, మనకి అన్నీ సెట్ అయిన తర్వాత తీసుకుంటా. సో ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ దట్ దే అండ్ ద మూవీ మెంట్ మోర్ టు మీ దెన్ ద మనీ ఎప్పుడైనా సంపాదిస్తా అని నాకు తెలుసు. సో ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ దట్, ఇట్ వాజ్ నాట్ జస్ట్ రైట్, ఫెల్ట్ లైక్ ద రైట్ థింగ్ టు డూ. అంటూ ఉంటారు కదా, ఐ డోంట్ మీన్ టు లైక్ ఒక హీరోల్ని పెద్ద హీరోల్ని చెప్పి చూపించడం కాదు, కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మమ్మల్ని కలిసినప్పుడు చెప్తుంటారు హీరోలు ఇలా ఉన్నారు బాస్ అని. బట్ దిస్ ఇస్ అగైన్ దట్ అలాంటి నోషన్ని బ్రేక్ చేసి విజయ్ మళ్ళీ ఇంకొక కొత్తది మాకు చెప్పారు దట్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డైరెక్టర్ అండ్ సినిమా విచ్ ఇస్ ఇంపార్టెంట్, రిలీజ్ అవటం ఎంత ఇంపార్టెంట్ అనేది మాట్లాడుతున్నా విజయ్. సీరియస్లీ ఐ అప్రిషియేట్ ఇట్. యా. సో అనన్య, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ Liger? We call him the Vijay Deverakonda. It was the worst experience of my life. Yes, I want that. And you said that it is wonderful experience that it was so bad. I thank you for asking me. I wanted to tell someone how bad it's been, this experience. Yeah. Done. That's it. That's it. No, it was really, really fun. Okay. I think I've grown a lot. I've changed a lot as a person, and Vijay is quite a solid support in that way. He's been very helpful. He has a very calming energy about him. I feel like whenever I'm around him, I feel like everything will be fine. Everything will be okay. I feel protected, and I needed that in this film because it was out of my comfort zone. I was attempting to do something very new, and having someone so solid to who you can just look at and be like, okay, it's fine. Everything's going fine. Was very important, and he's very helpful, very sweet in that way. And I want to ask you one thing, because if I ask Vijay that he would say a modest answer, okay? So the kind of response what we are witnessing throughout anywhere that you guys go. So either that happens with a big star, very established star, or that people who recognize him or who identify him with the work. Yeah. But this is kind of first movie Bollywood. The kind of response what we witness is something out of the world. Yeah. What do you think? What could be the reason? No, I think that is the reason, that there is something very honest in him that people connect with. As I said, people see themselves in him in a way. He's almost a reflection of everyone, and he always says he still feels like one of them. I remember when we had an event in Navi Mumbai, and we were entering, and there were like 40,000 people in that mall, and he was like, why is everyone screaming? They're not screaming for me. And I'm like, it is for you. So I think just because, the fact that he still does not, take that too seriously, he's still very himself, he does whatever he feels like, he's still very simple, he's not gotten carried away. At least I don't see any change in him. ఎలా విజయ్ ఇది అంటే నాకు నిజంగా అంటే దాన్ని ఎగ్జాజరేట్ చేసి పెద్దగా చూపించడం చెప్పడం నా ఉద్దేశం కాదు, రైట్? యు వెరీ యంగ్ అండ్ ఈ టైంలో ప్రాబ్లీ 7th or 8th మూవీ, ఓకే, ఫస్ట్ మూవీ ఇన్ పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న మూవీ, ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దాట్, రైట్? మీరు చేస్తుంటారు కదా, సో అలాంటప్పుడు ఒక కిక్ వస్తుంది కదా, అట్లీస్ట్ ఒక్కళ్ళే ఉన్నప్పుడన్నా అద్దం ముందు చూసుకునే విజయ్ అనుకున్న ఎప్పుడు లేదా? యూ ఫీల్ ద లవ్ డెఫినెట్లీ. అక్కడ వెళ్ళినప్పుడు ఆ ప్రేమ అనిపిస్తుంది. కొంచెం డౌట్ వస్తుంది, ఎందుకు ఇంత ప్రేమ వస్తుంది, ఎందుకు ఇంత మంది వస్తుందని. కానీ చాలా వెన్ ఐఎమ్ టేకింగ్ అ ఫిల్మ్, లైగర్ని ఇండియాకి తీసుకెళ్తున్నా, అలా జనాలు వచ్చినప్పుడు ఓ రిలీఫ్ అనిపిస్తుంది. అంటే మనల్ని ఇష్టపడుతున్నారు, అంటే మన సినిమా చూస్తారు, అంత భయపడాల్సిన అవసరం లేదు సినిమా గురించి. సో ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. నాకు నిజంగా తెలియదు ఎందుకు అవుతుందో. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. ఇట్ జస్ట్ సీమ్స్ లైక్ దెర్ ఇస్ సమ్ మ్యాజిక్ దట్స్ హ్యాపెనింగ్. ఏదో మ్యాజిక్ జరుగుతుంది, అది మన బ్లెస్సింగ్ అనుకొని అంత ప్రేమకి మనం సినిమా వేయాలి. ఎంత ప్రేమ ఇస్తుందో ఆ లెవెల్లో సినిమాలు వేయాలి. అండ్
జరుగుతుంది మనతోని, కానీ ఐ బిలీవ్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. ఇప్పుడు ఈ రోజు నాతో జరుగుతుంది, ఒక 15-20 yearsలో ఇంకొక యాక్టర్ వస్తాడు, అతనికి జరుగుతుంది, అప్పుడు మనకు జరగదు. While it's happening, I just think that I need to do good work as an actor. As long as I'm an actor, do good work and then move on to whatever you want to do next. So it's a blessing that it's happening, and I just hope to వాళ్ళకి మంచి సినిమా తిరిగి ఇచ్చేసేయాలి. గుర్తుండిపోయే అంటే ప్రతి జనరేషన్కి ఇప్పటిదాకా మా అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళ జనరేషన్ సినిమాల గురించి మాట్లాడుతుంటారు ఏవో. ఈ సినిమా మేము చూసినప్పుడు, శోభన్ బాబు గారి సినిమా చూసినప్పుడు, కృష్ణ గారి సినిమా, వాళ్ళు దాని గురించి మాట్లాడుతుంటారు. నేను ఇప్పటిదాకా ఇంటర్వ్యూలలో పోకిరి గురించి మాట్లాడుతుంటా, ఖుషి గురించి మాట్లాడుతుంటాం. అలానే మన జనరేషన్, ఇప్పుడు నాతో పాటు పెరుగుతున్న జనరేషన్కి నేను ఇప్పుడు యాక్టర్ కాబట్టి వాళ్ళకు గుర్తుండిపోయే సినిమాలు ఇస్తే, కొంచెం ఎంటర్టైన్ చేస్తే, థియేటర్ వెళ్ళినప్పుడు లైఫ్ హార్డ్ ఉంటుంది నాకు తెలుసు, ఆ రోజు ఎంజాయ్ చేసి కొన్ని నవ్వులు ఇస్తే ఐ థింక్ యువర్ పర్పస్ ఇస్ సర్వ్డ్ యాజ్ అన్ యాక్టర్. ఎన్లైటన్మెంట్ అంటారు దీన్ని, కొంతమంది భయం అని కూడా అంటారు. దట్ ఇప్పుడు ఈ భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే రేపటి రోజు ఏదన్నా స్లో డౌన్ అయినప్పటికీ దట్ you have this in mind that you know pretty much that what is going to happen. Yes. So it's a mixture of preparing yourself that this is idi permanent gaadu, prepared undu, and it's a mixture of knowing that that is the cycle of life. Ante what gives you high, Vijay? What gives me high? And when it comes to the acting, when I'm acting, I feel high when I'm doing certain scenes. And ఖతర్నాక్ చేసినాం సీన్, when you feel it, అప్పుడు హై వస్తుంది సెట్ మీద ఉన్నప్పుడు. తర్వాత జనాల మధ్య ఉన్నప్పుడు ఓ హై వస్తుంది, when I'm amongst people, and when they're calling out your name or looking at you. It's a mixture of a high and emotion. కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంటుంది, విపరీతమైన ప్రేమ చూసినప్పుడు ఏడుపు వచ్చేస్తుంటుంది, కానీ ఓ వెరీ హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. మా మమ్మీ డాడీ గర్వంగా కొన్నిసార్లు చూస్తుంటారు, అప్పుడు హై వస్తుంది. కొన్నిసార్లు నా ముందు కనిపించదు, కానీ కొన్నిసార్లు చూస్తా వాళ్ళని ఇట్లా ఏదో టీవీ చూసి ఇట్లా కన్నీళ్ళు వస్తుంటాయి, ఆర్ ఫుల్ ప్రౌడ్. When I see them happy and like very proud, I think that is the biggest high actually. Wonderful. That one is the biggest high. Super. Challenge ఎలా తీసుకుంటారు? Because for instance రమ్యకృష్ణ గారు బాహుబలిలో, టు బి వెరీ హానెస్ట్, స్ట్రైట్ టాకింగ్, ఇది చాలా మంది అడిగే ఉంటారేమో నాకు తెలీదు, ప్రభాస్ లాంటి హీరో బాహుబలి లాంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్నే తినేసారా? అవును. సో అలాంటి ముందు ఓకే తల్లి కొడుకులు ఎక్కడ చూసాను నేను, సెన్సార్ రిపోర్ట్, సంబడి సెంట్ మీ ఎ మెసేజ్, రమ్యకృష్ణ అండ్ విజయ్ సీన్స్ ఉన్న దగ్గర ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కాదు కదా, పీపుల్ విల్ హై అవుతారు ఇది అని చెప్పి. డెంట్ యూ ఫీల్ అ ఛాలెంజ్ అంటే కరెక్ట్ కాదులే, బికాస్ వీ నో యూ, బట్ వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ వెన్ యూఆర్ ఫేసింగ్? ఐ డెఫినెట్లీ వాంటెడ్, అంటే రమ్య గారు చేసే పర్ఫార్మెన్స్ కి మనం తగ్గొద్దు అనే ఫీలింగ్ ఉండింది. ఆవిడ చేసింది మనం ఈక్వల్ గా చేయగలగాలి, ఆమెకు కూడా ఇవ్వాలి, ఆమె ఎంతో ఇస్తున్నప్పుడు మనం రిటర్న్ ఇవ్వాలి అని ఓ ఎక్సైట్మెంట్ ఉండింది. అండ్ ఆమె సీన్ చేస్తున్నప్పుడు నేను మానిటర్ లో చూసేటోడిని. ఐ యూస్ టు సీ హౌ షీ పర్ఫార్మ్. I used to be like, we also need to bring, I think we would all look at each other's performance and think that manam next level ki తీసుకెళ్ళాలని. But she's terrific. Ramya ma'am is terrific, and the scenes are really amazing. Amma koduku, and imagine నాకు అసలు ఇప్పుడు రివ్యూలో విజయ్ బాగా చేశాడు అంటే నాకు నచ్చదు, నాకు అది ఇన్సల్ట్. అంటే విజయ్ చింపిండు, అసలు తీసి అవతలేసిండు అనే రివ్యూవే నేను డైజెస్ట్ చేయాలి. ఇలా చెప్పేవాళ్ళు చుట్టుపక్కల ఉంటారు, యూజువలీ అదర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కోటరీ అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే యూజువల్ గా బయట ప్రపంచాన్ని, బయట టాక్ ని మన దగ్గరికి తీసుకురారు. ఓకే, జెన్యూన్ గా వాట్ డు యు బిలీవ్ about like the talk, the real talk, not the reviews I'm talking about,
not something talk like about Liger. Yes, about your character or about your performance, whatever it In is. the film. Yes. In Liger or generally in my జనరల్లీ film? నేను మీకు మీ అర్థం కదా అంటే నేను అనేది ఏంటంటే ఒక హీరో ఉన్నాడు చుట్టూతా వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొంతమంది ఏంటంటే ఫ్రెండ్ ని బాధ పెట్టకూడదని బాగలేకపోయినా బాగుందని చెప్తారు. వన్ థింగ్ ఏంటంటే నా చుట్టూ సర్కిల్ లేదనమాట. ఓకే, సింగిల్ ప్లేయర్, లోన్ వారియర్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి, నా హాస్టల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళే నా ఫ్రెండ్స్. వాళ్ళు సినిమాలు ఫాలో గారు పెద్దగా. వాళ్ళు నన్ను ఏడిపియడం ఎక్కువ, కాంప్లిమెంట్ చేయడం తక్కువ. సో వాళ్ళు నేను ఎంత మంచి పని చేసినా ఏడిపిస్తుంటారు, జోకులు వేస్తుంటారు. సో అది నాకు అలవాటు, నేను ఎంజాయ్ చేస్తా వాళ్ళతోని. there are two other friends who I have who handle my social media and stuff. They are full critics. వాళ్ళు ఎప్పుడు నేను ఏది చెప్పినా ఇది చెప్తే ఇట్లయితుంది, ఎందుకు అన్ని డౌట్లు రేజ్ చేస్తుంటారు. నేను ఏది చేయాలన్నా డౌట్లు రేజ్ చేస్తుంటారు. వాళ్ళు రేజ్ చేసిన తర్వాత కూడా నాకు చెయ్యాలి అనిపిస్తే నేను లేదు, ఎన్ని డౌట్లు అయినా ఉండని వేసేయండి, నాకు ఇది ఇప్పుడు చెప్పాలని ఉంది, ఇట్లా చేయాలని ఉంది. సో ఐ డోంట్ You want them to be a devil's advocate. Yeah, that's very important in life, and that's why I respect them and have them in my life. My dad is a very big critic. నా ఫస్ట్ ఫ్యూ సినిమాలు అయితే ఐ కాంటాక్ట్ కూడా చేయలేకపోతుండే మా డాడీతో. ఓకే, ఎందుకంటే యాక్టింగ్ వదిలేసేరా అనేటోడు. ఇట్లా ఇంత ఇబ్బంది పడి ఎందుకు చేయడము, వదిలేసే యాక్టింగ్ చేస్తే ఎంజాయ్ చేసి చేయాలి, లేకపోతే ఎందుకు బలవంతంగా. ఇబ్బంది పడేవారా విజయ్? Yeah, I would be scared to. Ante when I used to do small characters. But you wanted to be a assistant director, I mean, or a director initially? I wanted to be. I loved cinema. Then theater chesevadi. So నాకు acting was my first love. కానీ when I ఒక టైంలో యాక్టర్ అవ్వడం ఇంపాసిబుల్ అనిపించింది. అండ్ ఆ టైంలో ఏమనిపించింది అంటే అందరికి కోరికలు ఉంటాయి, యాక్టర్ అవుదాం అనుకుంటూ ట్రై చేస్తుంటూ స్ట్రగుల్ అవుతూ 30 ఏళ్ళు వచ్చి 33 వచ్చి ఈ కష్టాలు మనకు వద్దు, లైఫ్ బ్రతకడం, హ్యాపీగా బ్రతకడం ఇంపార్టెంట్. సో నేను నాకు 25 years వరకు టైం ఇచ్చుకున్నా. 25th birthday వరకు నువ్వు యాక్టర్ అయితే అయినావు, లేకపోతే షిఫ్ట్, ఫైండ్ యువర్ నెక్స్ట్ ప్యాషన్. అండ్ ఐ రియలీ థాట్ ఐ వాంటెడ్ టు రైట్ అండ్ డైరెక్ట్. సో ఐ స్టార్టెడ్ రైటింగ్. ఐ హ్యావ్ like 3 full scripts that I wrote then. All based on my life, అంటే about 3 boys who grew up in a hostel. ఇట్లాంటి కథలు ఒక 3 full scripts I have. And I directed a short film to see నా వల్ల అవుతుందా, నేను ఎంజాయ్ చేస్తున్నా. ఫర్ మీ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. Okay, the journey is important. Yeah, I need to everyday లేచి యాక్టింగ్ చేస్తుంటే ఎంజాయ్ చేసినంత వరకు చేస్తా. ఒక రోజు నేను లేచి నాకు ఎంజాయ్ చేయట్లేదు అనుకోండి, నేను ఆపేస్తా ఆ రోజు. Because the only point is to live life and enjoy what you're doing. Otherwise, I don't see any point. I really forgot your question. That's fine. I got what I wanted. Yeah. It was how the response from your people around. Yeah, so I don't have those people. So it's only my instinct and feedback from industry critics and reviewers, I think. Yep. Yeah. Ananya, you tell me, have you seen this other side of Vijay? Emotional, like, you know, what he just told me about that high when he gets, especially parents. Because, you know, people as an audience, we wouldn't understand and we wouldn't know that, you know, there is this side of Vijay. But, you know, what we think is like, you know, arrogance. Maybe arrogance is not the right word, but the attitude what he carries. No, I mean, sometimes we've had some deep conversations and I've seen flickers of that side of his personality. You know, we've had some emotional conversations, but also actually today I met his parents and I could just see the relationship that they share, the pride in his mother's eyes, and, you know, the way his father speaks of him and all of his work. And, you know, his mom did like a puja for us and she gave us these and all of that stuff. So I can understand where that feeling comes from. You know, he works so hard and he deserves all the love that he's getting. So I completely understand where that fire comes from. Yeah. ఎలా ఉంటుంది ఆలోచన అనేది? బికాజ్ నేను ఎందుకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నేను ఇలా అడుగుతున్నానంటే, బికాజ్ యూనో చాలా మంది ఇది తెలుసుకోవాలనుకుంటారు. బికాజ్ యూనో లైగర్ నేను చెప్పాను కదా, సో మొత్తం చూస్తూనే ఉన్నాం ఇండియా వైడ్ పబ్లిసిటీ. యా విజయ్, సో
వాట్ ఎగ్జాక్ట్లీ అంటే నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు గుర్తుందో లేదో ఇస్ గోవిందమ్మ వర్జిన్ అన్నప్పుడు యువర్ లైక్ టేకింగ్ నాట్ యూ దట్ గర్ల్ రష్మిక నౌ ఇప్పుడు కరణ్ జోహర్ తో అనుకుంటా దట్ వెన్ వాజ్ దట్ లాస్ట్ టైం యూ హ్యాడ్ రొమాన్స్ అంటే కార్ లో అంత చాలా క్యాజువల్ గా రైట్ సో అంటే ఒకసారి ఆలోచించవా అంటే ఏమనుకుంటారు లేకపోతే ఇంట్లో ఏంటి అంటే నేను చేసింది నేను నమ్మింది షీ వాజ్ నెక్స్ట్ టు యూ రైట్ మీ అండ్ హర్ బట్ నేను ఎప్పుడైనా ఏమైనా నేను నమ్మింది మాట్లాడాను నాకు అనిపించింది మాట్లాడాను అంటే దానికి ఎలాంటి రియాక్షన్ అయినా రాని యూ విల్ టేక్ ఇట్ యా బికాజ్ అది నా నమ్మకం నేను కూర్చొని కావాలంటే డిబేట్ చేస్తా ఇఫ్ ఐ లివ్డ్ దట్ లైఫ్ ఆర్ ఇఫ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ బిలీవ్ ఒక ఒపీనియన్ నాది ఉందంటే ఒక రీజన్ వల్ల ఉంది నేను కూర్చొని మాట్లాడతా నీ లాజిక్ నాకంటే బెటర్ అనిపించింది అంటే నేను మార్చుకుంటా ఐ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ బికాస్ ఐ డోంట్ సే ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఓన్లీ చెప్పడానికి ఏది చెప్పాను నమ్మింది you stand up for what you said what you think whatever I say I always do. Wonderful. Coming to Liger, yeah. So Mike Tyson ఇప్పుడు నాకు ఒకటి అడుగుతాను ఇప్పుడు మైక్ టైసన్ ని రోపింగ్ చేసిన తర్వాత కరణ్ జోహార్ వచ్చారా లేదంటే అంత సెట్ అయిన తర్వాత మైక్ టైసన్ దగ్గరికి వెళ్ళారు బికాస్ ఐ హర్డ్ దట్ ఎస్టర్డే పూరి గారు వాజ్ సేయింగ్ ఇట్ టుక్ 1 long year బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ లేరు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ ఇప్పుడు స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఇమీడియట్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ కాన్వర్సేషన్స్ నేను చార్మి పూరి గారు చేసింది ఇది ఇండియాకి ఎందుకు చేయకూడదు స్క్రిప్ట్లో ఆ మ్యాటర్ ఉంది ఇండియాకి చేద్దాము అని నేను కరణ్ సార్తో మాట్లాడి చార్మీని కరణ్ని కనెక్ట్ చేసా పూరి గారు కలవడం జరిగింది సో కరణ్ వాజ్ ఆన్ బోర్డ్ ఈవెన్ బిఫోర్ వీ వెంట్ టు సెట్స్ దెన్ వీ నీడెడ్ అన్ యాక్ట్రెస్ అండ్ వీ asked Karan if he can get us Ananya. Then Karan spoke to Ananya and got her on board because ఇండియాకి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ కూడా పరిచయమైన ముఖము ఒకరు ఉంటే మనం ఈజీగా రీచ్ అవ్వగలం జనాలకి సో కరణ్ వాజ్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ ద స్టార్ట్ టైసన్ టైం పట్టింది టైసన్ మేము షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 60-70% అయిన తర్వాత then we managed to sign him because he's part of the second half of the film very importantly so it took time to get him on board but Karan was a part of it from day one సూపర్ అసలు చాలా మంది డ్రీమ్ అంటే కలగడానికి కూడా పాసిబిలిటీ ఉండదు you made it real the team we also still digesting that it actually happened it's amazing that we've actually done it still amazing I used to get the still photographs and the day what you guys did and all. That was like amazing, pretty good sight to watch. Ajay inkoti ippudu manam chusam that Hindi movies larger than life idi gaani avi enta pedda hits avevi no matter janalaki Hindi telusa leda pedda hits chusam kada now complete enti upside down ayinda trend చూస్తుంటే ఈ మధ్య వస్తున్న సినిమాలు దట్ పీపుల్ ఆర్ ఇప్పుడు ఈ మధ్య సినిమాలు వచ్చినాయి ఆమిర్ ఖాన్ కానీ లేకపోతే ఇంకోటి అంటే పర్టికులర్ గా అది చెప్పడం కాదు కానీ ఆడియన్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఐ మస్ట్ సే రైట్ ఇప్పుడు వస్తున్న మన తెలుగు సినిమాలు నార్త్ లో వెళ్ళి పాన్ ఇండియా అని కొత్త పదం అది బట్ చూపిస్తున్న ఇది అంతా కూడా వాట్ యు సీ డూ యూ రిప్రజెంట్ దట్ కైండ్ ఆఫ్ అ కల్ట్ హీరోస్ which are ruling who are ruling India right now? What is your take on it? I think I don't think people are rejecting Bollywood ni Hindi films ni reject chesi South films ni prefer చేస్తున్నారు అని అనుకోవట్లేదు నేను I'm thinking it's something about the content. In other words, of course. Currently వాళ్ళు చేసే కాంటెంట్ వాళ్ళ కైండ్ ఆఫ్ సినిమా జనాలు ప్రిఫర్ చేయట్లేదు and that's due to a lot of reasons and థియేటర్కి మనం చేసే సినిమాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో సో కరెంట్లీ ప్రతిదీ సైకిల్ ఒక టైంలో వాళ్ళ సినిమాలు నడిచినాయి విపరీతంగా వీ డెంట్ మ్యాటర్ సో మచ్ ఈ టైంలో మన సినిమాలు నడుస్తున్నాయి వీ నీడ్ టు స్టే మనం షార్ప్ ఉండి
వితౌట్ లూజింగ్ ఫోకస్ మనం గుడ్ సినిమా ఇస్తూ ఉంటే This will go little longer. yeah, it will go longer. And I think eventually all industries will kind of merge. We are in the first phase, first batch of this crossbreed cinema, but with Project K, what is happening? Yes. Prabhas, Deepika, Yes, Amitabh yes, Bachchan. yes. So I think it's going to happen a lot more, and it's eventually ఇప్పుడు మనం pan India cinema అంటున్నాం, then it's just going to become Indian cinema because it will become the norm. It won't be something special. It can come from the north, it can come south నుంచి రావచ్చు, కర్ణాటక నుంచి రావచ్చు, తమిళనాడు నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. కానీ అంటే నా ఫీలింగ్ ఏంటంటే మనం చిన్న ఉన్నప్పుడు క్రికెట్ చూస్తే ఇండియా మొత్తం సచిన్ వాజ్ అవర్ హీరో. Yes. ఆయన మహారాష్ట్ర నుంచా, నార్త్ నుంచి, Cricket was a religion and he was the god. యా ఇండియాకి సచిన్ టెండూల్కర్. Yes. ఏ ఇంట్లున్నా సచిన్ బ్యాటింగ్ చేస్తే చూస్తాం, సచిన్ పోతే ఇంకా టీవీలు బంద్ చేస్తాం. అట్లా we only saw him as Indian, we didn't see him as what. I think సినిమాలో కూడా there will be one or more actors who will be just seen as an Indian. They won't, అంటే it is possible. సచిన్ అట్లా చేస్తే ఇండియాకి కూడా ఓ సూపర్ స్టార్స్ ఉంటారు, వేర్ కంట్రీ అంతా వీడంటే ఇష్టం, వీడి సినిమాలు మేము చూస్తాం, వీడు మావుడు అనుకునే యాక్టర్లు వస్తారు. And it will become the norm. So it is. Ananya, the path is already paved that, you know, we would love to see you more directly Telugu movies. I hope so. Really hope so. I used to wish and wait for an opportunity to get a chance to work in a Telugu film, and I'm so happy that my first film is Liger, because this is the kind of cinema that I love watching as an audience, and I really hope I do get more chances to work here. Last question, Vijay. Yeah. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ ని బట్టి అదే డైరెక్టర్ కి సినిమా ఇవ్వడం చేస్తుంటారు. యూజువలీ దిస్ ఇస్ రొటీన్, రైట్? యూ బ్రోక్ ఇట్ అగైన్. నాకు మనుషులు నచ్చి వాళ్ళ అంబిషన్ నచ్చితే చేసేస్తా. నాకు పూరి సార్ విపరీతంగా నచ్చారు. నేను ఎప్పుడు లైఫ్లో పెద్ద చేయాలనుకుంటా, పూరి సార్ ఆ మైండ్లో ఉన్నారు పెద్దగా చేయాలని. నేను చాలా నా డైరెక్టర్లవి వాళ్ళ ముందు సినిమాలు కూడా చూడలేదు. బుజ్జి సార్ది గీతావందం చేసినప్పుడు బుజ్జి గారి ముందు సినిమాలు చూడలేదు. శివ నిర్వాణ ఖుషి చూస్తున్న ఆయన ముందు సినిమాలు చూడలేదు. నేను ఇస్మార్ట్ శంకర్ చూడలేదు. నాకు ముందు సినిమాలతోని పెద్ద ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. ఓకే, అంటే మీకు వచ్చే స్టోరీని బట్టే, ఆ వచ్చే స్టోరీ, ఆ మనిషి, ఓకే, వాళ్ళిద్దరు నచ్చితే ఇంకా చేయడమే. అండ్ నాకు ఎప్పటి నుంచో ఉన్న ఫైర్ మ్యాచ్ చేసే మనిషి దొరికాడు, ఇంకా కొట్టడమే. ఇంకా సినిమాలు కొట్టండి, గట్టిగా కొట్టండి, సౌండ్ గట్టిగా రావాలి. యు నో, విల్ మీట్ అగైన్. Done. Yeah, we'll talk more about Liger. అప్పుడు చూస్తాం కాబట్టి మాకు అడగడానికి. It will be, you'll have a lot more to talk about. Yeah. Ananya, so few Telugu words probably next time. ఇప్పుడు I can speak little bit. Please. Koncham. Yeah. Say your last words to the audience. Yeah. In Telugu. నాకు తెలుగు సినిమా ఆడియన్స్ చాలా ఇష్టం. Liger in cinemas 25th August. Paglipovuddi, full cinema ramp guaranteed. Full mass commercial cinema దింపుతున్నాం. ఓకే, మజా వస్తుంది. ఓకే, 3 తెలుగు వర్డ్స్ మాట్లాడారు. గుడ్. నెక్స్ట్ టైం దట్, యు నో, ఐ వోంట్ స్పేర్. Yes, done. Yeah, come. All the very best. Okay, so గట్టి కొట్టండి సార్. Yeah, right? Kotale. Yeah, so all the best to team. Hope you all enjoyed, you know, a talk, inside talk with Vijay and Ananya. Thank you for watching. చూస్తూనే ఉండండి సాక్షి.